ప్రైజ్ ది లార్డ్. నేటి దేవుని వాక్యము, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెననొందును. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. ఎవరైతే ఈ లోకంలో దేవుని ఎదుట విధేయత కలిగి, సత్ప్రవర్తన కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, యథార్థంగా హృదయపూర్వకంగా ఈ లోకంలో దేవుడి ఎదుట జీవిస్తూ, ఇతరుల పట్ల అనగా దరిద్రులు పేదల పట్ల జాలి కలిగి దయ చూపించి వారి ఇబ్బందుల్లో పరామర్శించి వారి ఆకలి తీర్చినప్పుడు దేవుడు కూడా వారిని గుర్తించి నిండైన మెండైన దీవెనతో వారిని నింపగలడు. ఎందుకనగా బీదలను దరిద్రులను కటాక్షించువాడు, పరామర్శించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని దేవుడు సెలవిస్తున్న విధంగా మనం కూడా మనకు దేవుడు దయచేసిన దానిలోనే ఇతరులకు సహాయం చేస్తూ, పేదలకు అనగా దరిద్రులకు ఆహారం ఇచ్చి మనం ఎప్పుడైతే ఆకలి తీరుస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా గుర్తించి మన అవసరతలు అన్ని దేవుడు తీర్చగలడు. ఆమీన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, అలాగే ఎవరైతే నీ ఎదుట సత్ప్రవర్తన కలిగి విధేయత కలిగి వారికి ప్రభువా నీవిచ్చిన దాంట్లో హృదయపూర్వకంగా ఇతరులకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని నిండైన మెండైన ఆశీర్వాదంతో నింపి దీవెనతో వారిని నింపి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందియున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.